ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 6 మార్చి 2026 శుక్రవారం నాటి దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు సంకటహార చతుర్థి. అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇద్దరు కూడా రాత్రి 9 గంటల వరకు ఉపవాసం ఉండి 9 గంటలకి ఒక ఎర్ర బట్ట తీసుకొని దాని మీద లగ్నం పోక పెట్టి ఒక చంద్రంతో గీసి దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక ఆవు నెయ్యి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టండి. సంకటాలని పోవాల పరమాత్మను దండం పెట్టుకోండి. రెండో రోజు ఆ బట్ట లగ్నం పోక ఆ యొక్క దీపము మరియు కొంచెం దక్షిణ పెట్టి బ్రాహ్మడికి ఇచ్చేయండి. అన్ని సంకటాలు పోతాయి. శాస్త్రం చెప్పే మాట శ్రద్ధగా చేయండి. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు ఫాల్గుణ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4 గంటల 13 నిమిషాల నుంచి 4 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 16 నిమిషాలకి, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 1 నిమిషానికి ఉంటుంది. ఈరోజు తిథి బహుళ తదియ సాయంత్రం 5:24 వరకు ఉంటుంది. దాని తర్వాత చవతి వస్తుంది. ఈరోజు వాసర భృగువాసర అన్నారు. దాని తర్వాత నక్షత్రము ఇది హస్త నక్షత్రము ఉదయం 9:18 వరకు ఉంటుంది. దాని తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము ఇది గండ యోగము ఉదయం 7 గంటల 7 వరకు ఉంటుంది. దాని తర్వాత వృద్ధి అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది భద్రాకరణము సాయంత్రం 5:24 వరకు ఉంటుంది. దాని తర్వాత భవకరణము తెల్లవారి 5:29 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 6:16 నుంచి ఉదయం 8:36 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 8:37 నుంచి ఉదయం 9:24 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము ఇది సాయంత్రము 5:49 నుండి రాత్రి 7:32 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత గడియలు ఇది తెల్లవారి 4:03 నుంచి తెల్లవారి 5:46 వరకు ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.